సంపూర్ణమైన నీ చిత్తమే, అనుకూలమైన సంకల్పమే జరిగించుచున్నావు నన్ను విడువగా, నా ధైర్యము నీవేగా. నీవే నీవే నా జయ గీతము, నీవే నీవే నా స్తుతి గీతము. నీవే నా జయ గీతము, నీవే నీవే నా స్తుతి గీతము. సుమధుర స్వరముల గానాలతో, వేలాది దూతల గళములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా, నీకే నా ఆరాధన. వేలాది నదులన్నీ నీ మహిమను, తరంగపు పోగులు నీ బలమును, పర్వత శ్రేణులు నీ కీర్తినే ప్రకటించుచున్నవేగా. వేలాది నదులన్నీ నీ మహిమను, తరంగపు పోగులు నీ బలమును, పర్వత శ్రేణులు నీ కీర్తినే ప్రకటించుచున్నవేగా. నీవే నీవే నా అతిశయము, నీకే నీకే నా ఆరాధన. నీవే నీవే నా అతిశయము, నీకే నీకే నా ఆరాధము. సుమధుర స్వరముల గానాలతో, వేలాది దూతల గళములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా, నీకే నా ఆరాధన. మాలో ఆనందమే, నాలో పరవశమే, నిన్ను స్తుతించిన ప్రతి క్షణం. మహాగానందమే, నాలో పరవశమే, నిన్ను స్తుతించిన ప్రతి క్షణం. సుమధుర స్వరముల గానాలతో, వేలాది దూతల గళములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా, నీకే నా ఆరాధన. హల్లెలూయా. చక్కని పాట పాడిన సింధుకి దేవుని దీవెనలు మెండుగా కలుగును గాక. లిఖిత వచ్చి ఒక పాట పాడి దేవుని నామమును మహింపరుస్తుంది. ప్రైజ్ ద లార్డ్. అతి పరిశుద్ధుడా స్తుతి నీకే అర్పించి కీర్తింతును. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యం నీకే అర్పించి కీర్తింతును. నీవు నా పక్షమై నన్ను దీవించగా, నీవు నా తోడువై నన్ను నడిపించగా, జీవింతును నీ కోసమే. ఆశ్రయమైన నా యేసయ్యా, జీవింతును నీ కోసమే. ఆశ్రయమైన నా యేసయ్యా, అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. సర్వోన్నతమైన స్థలములయందు నీ మహిమ వివరింపగా, ఉన్నతమైన నీ సంకల్పం ఎన్నడూ ఆశ్చర్య
నా ఊపిరి నీవేగా యేసయ్యా నా కాపరి అట్టి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును అట్టి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి దేవుని కరుణామమునకు మహిమ కలుగును గాక. చక్కని పాట పాడి దేవుని నామమును మహిమపరచిన సేవకునికి ప్రభు పేరిట దీవెనలు మెండుగా కలుగును గాక. పెనుమాల భాగ్యరేఖ వచ్చి ఒక పాట పాడి దేవుని నామమును మహిమపరుస్తుంది. యేసయ్యా నీ ప్రేమ నా సొంతము నాలో నా పలికిన స్తుతి గీతము యేసయ్యా నీ ప్రేమ నా సొంతము నాలో నా పలికిన స్తుతి గీతము యేసయ్యా నీవేగా తొలి కిరణము నాలో నా వెలిగిన రవి కిరణము యేసయ్యా నీవేగా తొలి కిరణము నాలో
పాట పాడి దేవుని నామమును మహిమపరిచిన భాగ్యరేఖకు దేవుని దీవెనలు మెండుగా కలుగును గాక. ఇప్పుడు మన మధ్యలో ఉన్న సుకన్య, లూదియా ఇరువురు వచ్చి ఒక పాట పాడి దేవుని నామమును మహిమపరుస్తారు. త్వరగా వస్తే మిగిలిన సమయం మరొకరికి ఇవ్వడానికి అవకాశం. సుకన్య, లూదియా ఇద్దరు కూడా వచ్చి ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. యెహోవాను దర్శింతును, మహోన్నతుడైన దేవుని యెహోవాను దర్శింతును, మహోన్నతుడైన దేవుని నమస్కరించి పాల్బాబు వచ్చి వేదిక దగ్గరకు రావాల్సిందిగా ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. న్యాయముగానే యేసుని ఎదుట నమస్కరించి ఆరాధింతు, న్యాయముగానే యేసుని ఎదుట యెహోవాను దర్శింతును, మహోన్నతుడైన దేవుని యెహోవాను దర్శింతును. వేలాది పొట్టేళ్లను ప్రభు నన్ను కోరలేదే, విస్తార తైలమును అర్పింపమనలేదే, వేలాది పొట్టేళ్లను ప్రభు నన్ను కోరలేదే, విస్తార తైలమును అర్పింపమనలేదే. నమస్కరించి ఆరాధింతు, న్యాయముగానే యేసుని ఎదుట నమస్కరించి ఆరాధింతు, న్యాయముగానే యేసుని ఎదుట యెహోవాను దర్శింతును, మహోన్నతుడైన దేవుని నాతిక్రమములకై దేశపుత్రిని నీకిత్తునా, పాప పరిహారముకై గర్భఫలము అర్పింతునా, నాతిక్రమములకై దేశపుత్రిని నీకిత్తునా, పాప పరిహారముకై గర్భఫలము అర్పింతునా. నమస్కరించి ఆరాధింతు, న్యాయముగానే యేసుని ఎదుట నమస్కరించి ఆరాధింతు, న్యాయముగానే యేసుని ఎదుట యెహోవాను దర్శింతును, మహోన్నతుడైన దేవుని నీ ఆత్మ సత్యముతో తండ్రి యేసునను నింపు, జీవం మార్గం నీవే నన్ను నీకు అర్పింతును, నీ ఆత్మ సత్యముతో తండ్రి యేసునను నింపు, జీవం మార్గం నీవే నన్ను నీకు అర్పింతును. నమస్కరించి ఆరాధింతు, న్యాయముగానే యేసుని ఎదుట నమస్కరించి
నిజముగానే యేసుని ఎదుట యెహోవాను దర్శింతును. మహోన్నతుడైన దేవుని యెహోవాను దర్శింతును. మహోన్నతుడైన దేవుని. హల్లెలూయా. చక్కని పాట పాడిన సహోదరికి ప్రభు పేరిట వందనాలు. ఇప్పుడు మన మధ్యలో ఉన్న పద్మ వచ్చి ఒక పాట పాడి దేవుని నామమును మహింపరుస్తుంది. రావాలమ్మా, త్వరగా రావాలి. పద్మ, షారోన్ ఇద్దరు కూడా రండి. పద్మ, షారోన్ వచ్చి ఒక పాట పాడి దేవుని నామమును మహింపరుస్తారు. త్వరగా రావాలమ్మా, సమయం లేదు, పరిగెత్తుంది సమయం. ప్రైజ్ ది లార్డ్. నీతో సమమెవరు, నీలా ప్రేమించేదెవరు, నీలా క్షమించేదెవరు యేసయ్యా. నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు, నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు. నీతో సమమెవరు, నీలా ప్రేమించేదెవరు, నీలా క్షమించేదెవరు యేసయ్యా. నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు, నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు. నీల బంగారము ధన ధాన్యాదులు ఒక పోగేసిన నీతో సరితూగున. జీవనదులన్నీయు సర్వ సంద్రములు ఒకటై ఎగసిన. నిన్ను తాకగలవా లోక బంగారము ధన ధాన్యాదులు ఒక పోగేసిన నీతో సరితూగున. జీవనదులన్నీయు సర్వ సంద్రములు ఒకటై ఎగసిన. నిన్ను తాకగలవా లోక సౌఖ్యాలన్నీ ఒక చోట కుమ్మరించిన. నీవేగా చాలిన దేవుడవు, లోక సౌఖ్యాలన్నీ ఒక చోట కుమ్మరించిన. నీవేగా చాలిన దేవుడవు. నీతో సమమెవరు, నీలా ప్రేమించేదెవరు, నీలా క్షమించేదెవరు యేసయ్యా. నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు, నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు. పలు వేదాలలో మత గ్రంథాలలో పాపమే సోకని పరిశుద్ధుడెడి పాప పరిహారార్థం సిలువ మరణముంది తిరిగి లేచినట్టి దైవ నరుడెవ్వరు. పలు వేదాలలో మత గ్రంథాలలో పాపమే సోకని పరిశుద్ధుడెడి పాప పరిహారార్థం సిలువ మరణముంది తిరిగి లేచినట్టి దైవ నరుడెవ్వరు. నీలా పరిశుద్ధ దేవుడెవరున్నారయ్యా. నీవేగా మంచి దేవుడవు, నీలా పరిశుద్ధ దేవుడెవరున్నారయ్యా. నీవేగా మంచి దేవుడవు. నీతో సమమెవరు, నీలా ప్రేమించేదెవరు, నీలా క్షమించేదెవరు యేసయ్యా. నీలా పాపికై ప్రాణం
మంచిది. చక్కటి పాట పాడిన సహోదరులు ఇరువురికి ప్రభు పేరట వందనాలు. మన మధ్యలో పాలడుగుల ఆనంద్ గారు ఉన్నారు. వారు వచ్చి ఒక పాట పాడి దేవుని నామమును మహింపరుస్తారు. ప్రైజ్ హల్లెలూయా. నీవే చాలును యేసు, వేరై ఉండలేను. నీవే చాలును, నిన్ను వీడి బ్రతుకలేను. నీవే చాలును యేసు, వేరై ఉండలేను. నీవే చాలును, నిన్ను వీడి బ్రతుకలేను. మనసు చెదరినా నీ మాట నిలచును. మనుషులంత విడచినా నీ కృపే దాచును. మనసు చెదరినా నీ మాట నిలచును. మనుషులంత వీడినా నీ కృపే దాచును. నీవే చాలును యేసు, వేరై ఉండలేను. నీవే చాలును, నిన్ను వీడి బ్రతుకలేను. నీవే చాలును యేసు, వేరై ఉండలేను. నీవే చాలును, నిన్ను వీడి బ్రతుకలేను. ఈ లోక సంపద లేకున్నా మది అందు సంతసముంచావు. మనుషుల సాయం రాకున్నా నిరీక్షించే ఓర్పే నేర్పావు. ఈ లోక సంపద లేకున్నా మది అందు సంతసముంచావు. మనుషుల సాయం రాకున్నా నిరీక్షించే ఓర్పే నేర్పావు. ఆకలి వేళలో అద్భుతాలు చేశావు. నాకున్న లేమిలో నన్ను దీవించావు. ఆకలి వేళలో అద్భుతాలు చేశావు. నాకున్న లేమిలో నన్ను దీవించావు. నీవే చాలును యేసు, వేరై ఉండలేను. నీవే చాలును, నిన్ను వీడి బ్రతుకలేను. నీవే చాలును యేసు, వేరై ఉండలేను. నీవే చాలును, నిన్ను వీడి బ్రతుకలేను. గతకాల వ్యధలందు మాపై కృపయే కదా ఉంచావు. మితి మీరే ప్రతికూల స్థితులపై అధికారమే ఇచ్చావు. గతకాల వ్యధలందు మాపై కృపయే కదా ఉంచావు. మితి మీరే ప్రతికూల స్థితులపై అధికారమే ఇచ్చావు. కాలాలు మారినా, కోర్కెలు చెదరినా, బంధాలు వీడినా, నీదు ప్రేమ మారదు. కాలాలు మారినా, కోర్కెలే చెదరినా, బంధాలు వీడినా, నీదు ప్రేమ మారదు. నీవే చాలును యేసు, వేరై ఉండలేము. నీవే చాలును, నిన్ను వీడి బ్రతుకలేము. నీవే చాలును యేసు, వేరై ఉండలేము. నీవే చాలును, వీడి బ్రతుకలేను. మనసు చెదరినా నీ మాట నిలచును. మనుషులంత విడచినా నీ కృపే దాచును. మనసు చెదరినా నీ మాట నిలచును. మనుషులంత విడచినా నీ కృపే దాచును. నీవే చాలును యేసు, వేరై ఉండలేను. నీవే చాలును,
నిన్ను వీడి బ్రతుకలేను. నీవే చాలును యేసు, వేరే ఉండలేను. నీవే చాలును, నిన్ను వీడి బ్రతుకలేను. ప్రజలు మంచిది, చక్కని పాట పాడి దేవుని నామమును మహిమపరిచిన సహోదరునికి ప్రభు పేరట వందనాలు. బట్టు మణి వచ్చి ఒక పాట పాడి దేవుని నామమును మహిమపరుస్తుంది. నాగలక్ష్మి గారు కూడా ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. నేనెల్లప్పుడు యెహోవాను సన్నుతించెదన్, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండున్. నేనెల్లప్పుడు యెహోవాను సన్నుతించెదన్, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండున్. అంతా నా మేలుకే, ఆరాధన యేసుకే, అంతా నా మంచికే. తన చిత్తమునకు తల వంచితే, తన చిత్తమునకు తల వంచితే, ఆరాధనాపను స్తుతించుట మానను, ఆరాధనాపను స్తుతించుట మానను, స్తుతించుట మానను. నేనెల్లప్పుడు యెహోవాను సన్నుతించెదన్, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండున్. కన్నీళ్ళే పానములైనా, కఠిన దుఃఖ బాధలైనా, స్థితిగతులే మారినా, అవకాశం చేజారినా. కన్నీళ్ళే పానములైనా, కఠిన దుఃఖ బాధలైనా, స్థితిగతులే మారినా, అవకాశం చేజారినా. మారదు యేసు ప్రేమ, నిత్యుడైన తండ్రి ప్రేమ. 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 అంతా నా మేలుకే, ఆరాధన యేసుకే, అంతా నా మంచికే. తన చిత్తమునకు తల వంచితే, తన చిత్తమునకు తల వంచితే, ఆరాధనాపను స్తుతించుట మానను, ఆరాధనాపను స్తుతించుట మానను, స్తుతించుట మానను. ఆస్తులన్నీ కోల్పోయినా, కన్నవారే కనుమరుగైనా, ఊపిరే బరువైనా, గుండెలే పగిలినా. ఆస్తులన్నీ కోల్పోయినా, కన్నవారే కనుమరుగైనా, ఊపిరే బరువైనా, గుండెలే పగిలినా. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను. ఆయన నామమునకే స్తుతి కలుగుగాక, ఆయన నామమునకే స్తుతి కలుగుగాక. అంతా నా మేలుకే, ఆరాధన యేసుకే, అంతా నా మంచికే. తన చిత్తమునకు తల వంచితే, తన చిత్తమునకు తల వంచితే, ఆరాధనాపను స్తుతించుట మానను, ఆరాధనాపను స్తుతించుట మానను, స్తుతించుట మానను. అవమానం ఎంతైనా నా వారే కాదన్నా, నీవు తప్ప ఎవరున్నారు ఆకాశమందున. అవమానం ఎంతైనా నా వారే కాదన్నా, నీవు తప్ప ఎవరున్నారు ఆకాశమందున. నీవు నాకుండగా ఏదియు నాకక్కరలేదు, నీవు నాకుండగా ఏదియు నాకక్కరలేదు.
తల వంచితే తన చిత్తమునకు తల వంచితే ఆరాధన ఆపను స్తుతించుట మానను ఆరాధన ఆపను స్తుతించుట మానను స్తుతించుట మానను నేనెల్లప్పుడు యెహోవాను సన్నుతించెదన్ నిత్యము ఆయన కీర్తి నా నోట నుండున్ నేనెల్లప్పుడు యెహోవాను సన్నుతించెదన్ నిత్యము ఆయన కీర్తి నా నోట నుండున్ అంతా నా మేలుకే ఆరాధన యేసుకే అంతా నా మంచికే తన చిత్తమునకు తల వంచితే తన చిత్తమునకు తల ఆరాధన ఆపను స్తుతించుట మానను ఆరాధన ఆపను స్తుతించుట మానను స్తుతించుట మానను. మంచిది. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, మన మధ్యకు ఆత్మపూర్ణులైన దైవ సేవకులు మన డేనరీ చైర్మన్ అయ్య గారు, ఎం జాషువాయి గారు, మన ఆత్మీయ తల్లి గారు మన మధ్యలోనికి వచ్చి ఉన్నారు. అందరము చప్పట్లు కొడుతూ వారిని ప్రేమతో ఆహ్వానిస్తాం. మంచిది. ఇప్పుడు షారోన్ పద్మ వచ్చి ఒక పాట పాడి దేవుని నామమును మహిమపరుస్తుంది. ప్రైజ్ ది లార్డ్. ఆరాధనకు యోగ్యుడా నిత్యము స్తుతించెదను నీ మేలులను మరువకనే ఎల్లప్పుడు స్తుతి పాడెదను ఆరాధనకు యోగ్యుడా నిత్యము స్తుతించెదను
ధనవంతులుగా చేయుటకు దారిద్రత అనుభవించినావు. ధనవంతులుగా చేయుటకు దారిద్రత అనుభవించినావు. హెచ్చించి గణపరచిన నిర్మలాత్ముడా పూర్ణాత్మ మనస్సుతో కొనియాడెదను. హెచ్చించి గణపరచిన నిర్మలాత్ముడా నా పూర్ణాత్మ మనస్సుతో కొనియాడెదను. ఆరాధన 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 నీ కృప కొరకై ఆరాధన నీ స్థితి కొరకై ఆరాధన నీ కృప కొరకై ఆరాధన నీ స్థితి కొరకై ఆరాధన 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 ఆరాధన. మరి చక్కగా దేవుని యొక్క పాటను పాడిన అక్కడ దేవుడు దీవించుగాక. మధ్యలో ఉన్న డీసీ అమ్మగారు వచ్చి తమ ప్రత్యేకమైన గీతాన్ని ఆలపిస్తారు. దేవుని నామానికి స్తోత్రములు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. మీ అందరికీ వచ్చినటువంటి పాటే నాతో మీరు కలిసి పాడాల్సిందిగా కోరుతున్నాను. నీ దయలో నీ కృపలో కాచితివి గత కాలమైనటువంటి పాటను పాడుతుంది. నీ దయలో నీ కృపలో కాచితివి గత కాలము. నీ దయలో నీ నీడలో దాచుమయా జీవితాంతము. నీ ఆత్మతో నన్ను నింపుమా, నీ సేవలో ఫలింపగా దేవా దేవా. నీ దయలో నీ కృపలో గత కాలము కష్టకాలం దుఃఖ సమయం నన్ను వేధించగా ప్రాణహితులే నన్ను విడచి వెలిగా నన్ను చూడగా కష్టకాలం దుఃఖ సమయం నన్ను వేధించగా ప్రాణహితులే నన్ను విడచి వెలిగా నన్ను చూడగా ఓదార్పువై నా చెంత నీవే ఉండినావు. నా కన్నీరు కవితలో వ్రాసి ఉంచినావు. ఏమి అద్భుత ప్రేమయా, ఏ రీతి పాడనయా. నీవే నా మార్గము, నీవే నా జీవము, నీవే నా గమ్యము, నీవే నా సర్వము. నా మనసు తీర నిన్ను పాడి పొగడెద దేవా. నీ దయలో నీ కృపలో కాచితివి గత కాలము. నీ దయలో నీ నీడలో దాచుమయా జీవితాంతము. ఏ యోగ్యతయు లేని నాయడ నీ
నీవైతివి ఏ యోగ్యతయు లేని నాయడ నీ కృప చూపితివే వాటి పాత్రను మహిమతో నింపి మార్గము నీవైతివే నీ చిత్తమే నాయందు నెరవేరిపోవాలని నీ సేవయే నా శ్వాసగా కడవరకు నిలవాలని నామది నిండెను ఆశతో నే పాడదా స్తుతి గీతం నీవే నా తోడుగా నీవే నా నీడగా ఆత్మతో నింపుమా శక్తి నా కొసగుమా నా చేయి పట్టి నన్ను నీతో నడుపుము దేవా నీ దయలో నీ కృపలో కాచితివి గత కాలము నీ దయలో నీ నీడలో దాచుమయా జీవితాంతము నీ ఆత్మతో నన్ను నింపుమా నీ సేవలో ఫలింపగా దేవా దేవా నీ దయలో నీ కృపలో కాచితివి గత కాలము దేవునికి స్తోత్రం. మంచిది, చక్కటి పాట పాడిన అమ్మగారికి ప్రభువు పేరిట వందనాలండి. మరి ఇప్పుడు మన మధ్యలో గోగులమూడి మణి వచ్చి ఒక పాట పాడి దేవుని నామమును మహింపరుస్తుంది. త్వరగా రావాలమ్మా. ఈ పాటతో ఇక ఆరాధనలోనికి వెళ్ళిపోదాం. మన మధ్యలో ఆరాధించే ఆరాధికులు, మంచి ఆరాధన జరిగించే సువర్ణరాజు గారు ఉన్నారు. మరి వారితో ఆరాధన మరి ప్రారంభిద్దాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నీవు చేసిన మేళ్లకు నీవు చూపిన కృపలకు నీవు చేసిన మేళ్లకు నీవు చూపిన కృపలకు వందనం యేసయ్యా వందనం యేసయ్యా వందనం యేసయ్యా వందనం యేసయ్యా అందరం చప్పట్లు కొడదాం. చప్పట్లు కొడుతూ ఆరాధన చేద్దాం. వందనం యేసయ్యా వందనం యేసయ్యా వందనం యేసయ్యా నీవు చేసిన మేళ్లకు నీవు చూపిన కృపలకు నీవు చేసిన మేళ్లకు నీవు చూపిన కృపలకు ఏ పాటి వాడనైనా నన్నెంతగానో ప్రేమించావు అంచలంచలుగా హెచ్చించి నన్నెంతగానో దీవించావు ఏ పాటి వాడనైనా నన్నెంతగానో ప్రేమించావు అంచలంచలుగా హెచ్చించి నన్నెంతగానో దీవించావు
నీవు చేసిన మేళ్లకు నీవు చూపిన కృపలకు వందనం యేసయ్యా, 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 వందనం యేసయ్యా. హల్లెలూయా. ఇది చక్కని పాట పాడిన సహోదరికి ప్రభు పేరిట వందనాలు. సువన్ రాజు గారు వచ్చి ఒక పాట పాడి దేవుని నామమును మహిమపరుస్తారు. చివరగా మన మధ్యలో ఉన్న సుమంత్ గారు వచ్చి ఆరాధనతో అయ్యగారికి సమయాన్ని అప్పగించటం జరుగుతుంది. నీ వైపు చూస్తూ నిన్నే సేవించని, నిన్ననుసరిస్తూ నీకై జీవించని యేసయ్యా, యేసయ్యా. నీ వైపు చూస్తూ నిన్నే సేవించని, నిన్ననుసరిస్తూ నీకై జీవించని, నీలోనే నన్ను నిలిపి ఫలించని, నీ సేవలో గడిపి తరించని. నీ వైపు చూస్తూ నిన్నే సేవించని, నిన్ననుసరిస్తూ నీకై జీవించని, నీలోనే నన్ను నిలిపి ఫలించని, నీ సేవలో గడిపి తరించని. నీ సహవాసము ఆనందమయము, నీ సన్నిధిలో లేదే భయము. నీ సహవాసము ఆనందమయము, నీ సన్నిధిలో లేదే భయము. నీ ఆలోచన నాకెంతో ప్రియము, నీ ఆలోచన నాకెంతో ప్రియము. నీ అందే నా అతిశయము, నీ కృప కంటే మించినదేది లేదయ్యా. నీ దయ ఉంటే చాలు కదా యేసయ్యా, నీ కృప కంటే మించినదేది లేదయ్యా. నీ దయ ఉంటే చాలు కదా యేసయ్యా. నీ వైపు చూస్తూ నిన్నే సేవించని, నిన్ననుసరిస్తూ నీకై జీవించని, నీలోనే నన్ను నిలిపి ఫలించని, నీ సేవలో గడిపి తరించని. నీ చేతి కార్యము ఆశ్చర్యకరము, నీ నీతి వాక్యము ఎంతో స్థిరము. నీ చేతి కార్యము ఆశ్చర్యకరము, నీ నీతి వాక్యము ఎంతో స్థిరము. నీ కనికరము ధరణికి వరము, నీ కనికరము ధరణికి వరము. నీ ప్రేమ నిలుచు నిరంతరము, నీ కృప కంటే మించినదేది లేదయ్యా. నీ దయ ఉంటే చాలు కదా యేసయ్యా, నీ కృప కంటే మించినదేది లేదయ్యా. నీ దయ ఉంటే చాలు కదా యేసయ్యా. నీ వైపు చూస్తూ నిన్నే సేవించని, నిన్ననుసరిస్తూ నీకై జీవించని, నీలోనే నన్ను నిలిపి ఫలించని,
నీ సేవలో గడిపి తరించని నీ జీవ మార్గము చేర్చును స్వర్గము నీ కుడి హస్తము కూర్చును సౌఖ్యము నీ జీవ మార్గము చేర్చును స్వర్గము నీ కుడి హస్తము కూర్చును సౌఖ్యము నీ నామముందే రక్షణ భాగ్యము నీ నామముందే రక్షణ భాగ్యము నీ దీవెననుందే బ్రతుకు ధన్యము నీ కృప కంటే మించినదేది లేదయ్యా నీ దయ ఉంటే చాలు కదా యేసయ్యా నీ కృప కంటే మించినదేది లేదయ్యా నీ దయ ఉంటే చాలు కదా యేసయ్యా నీ వైపు చూస్తూ నిన్నే సేవించని నిన్ననుసరిస్తూ నీకై జీవించని నీలోనే నన్ను నిలిపి ఫలించని నీ సేవలో గడిపి తరించని. హల్లెలూయా. మంచిది. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు మనము చక్కటి పాట పాడి దేవుని నామను మహింపరిచిన సువన్ రాజు గారికి ప్రభు పేరిట వందనాలు. మనమందరం కూడా లేచి నిలబడదాం. ఇప్పటి వరకు కూర్చొని మీ కాళ్ళు గుదురుగట్టి ఉంటాయి. దాదాపుగా 6 గంటల నుంచి కొంతమంది మాత్రమే ఇప్పటి వరకు కూర్చున్నారు. ఇంకా వస్తూనే ఉన్నారు. అందరూ లేచి నిలబడదాం. నిలబడి దేవుని ఆరాధన చేద్దాం. పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యలోనికి వచ్చేలాగున ఆత్మతో సత్యముతో ఆరాధన చేద్దాం. మన మధ్యలో ఉన్న తాత సుమంత్ వచ్చి మనలందరినీ ఆరాధనలో నడిపిస్తారు. హల్లెలూయా. హల్లెలూయా. ముందుగా ఈ మీటింగ్ ప్రాంగణంలో అత్యున్నత సింహాసనంపై ఆసీనుడైన తండ్రి కుమార పరిశుద్ధాత్మదేవునికి స్తుతి స్తోత్రం కలుగునుగాక. ఆమేన్. అలాగే ప్రేమతో ఆహ్వానించిన శామ్యుయల్ సార్కి, సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాను. అలాగే ఈ వేదిక మీద ఉన్న వాక్యాన్ని అందించడానికి, మనల్ని ఇంకా బలపరచడానికి దేవునిలో ఈ యొక్క 3 దినాల ఉపవాస కూడికల్లో మనల్ని ఒక్కొక్క మెట్టు ఎక్కించుచు నిన్నటి కాలం ముందు ఒక దైవజనుని వాక్యం ద్వారా బలపరిచి ఉన్నారు. ఈరోజు కూడా మరి ఒక దైవజనుని దేవుని ఏర్పాటు చేసుకుని ఆయన మన మధ్యలో వాడుకోబోతున్నారు. మరి పిలువబడినటువంటి దైవజనులకు కూడా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాను. అలాగే స్టేజ్ మీద ఉన్న మిగిలిన దైవజనులకు కూడా నా వందనాలు తెలియపరుస్తున్నాను. అందరూ బాగున్నారా? సైలెంట్గా ఉన్నారు అందరు. నన్ను గుర్తుపట్టారా? నేను సుమంత్. సరే, నేనైతే చాలా బాగున్నాను దేవుని దయ వల్ల, మా కుటుంబం అంతా కూడా. అలాగే మీరు కూడా బాగున్నారని, ప్రభువైన యేసే మన సంరక్షకుడు కాబట్టి మనమందరం కూడా బాగున్నామని యేసుక్రీస్తు నామములో నేను నమ్ముచున్నాను. అందరూ బాగున్నామని అన్న వాళ్ళు ఒకసారి హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. సరే, ఇప్పుడు అందరం కలిసి ఈ యొక్క ఉపవాస ప్రార్థనల విశిష్టత అనేది మన సేవకులు ఆల్రెడీ మనకు తెలియపరుస్తుంటారు ప్రతి సంవత్సరం. మరి ఆ యొక్క విశిష్టను మరొక్కసారి జ్ఞాపకం చేసుకుని ఈ యొక్క ఆరాధనని మనం జరిపించుకుందాం. ఈ ఉపవాస ప్రార్థనలో ఎందుకనంటే ఆత్మీయంగా బలపడటం, అలాగే ఎవరైతే అంటే ఇప్పుడు మనం ఐరన్కి ఏమవుతూ ఉంటుంది, తుప్పు పడుతూ ఉంటుంది. అప్పుడు ఏం చేస్తూ ఉంటాం, మనం దాన్ని క్లీన్ చేస్తూ ఉంటాం. అలాగే ఈ ఉపవాస ప్రార్థనలు అనేవి మన మనసుకి, మన ఆత్మకి పట్టినటువంటి తుప్పుని, కల్మషాన్ని కడిగేటువంటి ఒక కూడికలు. అదేవిధంగా మహిమలో ముందుకు సాగుతున్న వారిని ఇంకా మహిమ నుంచి అధిక మహిమలోకి ఎక్కించే మీటింగ్స్ ఇవి. కాబట్టి ఒకసారి అందరం కూడా పరిశీలన చేసుకుంటూ ఈ యొక్క ఆరాధన జరిపించుకుందాం. నాకంటే మంచి స్వరం కలిగిన వారు ఇప్పటివరకు పాడి దేవుని స్తుతించారు. అలాగే దేవుడు నాకు ఇచ్చినటువంటి ఈ తలాంతును బట్టి మీ మధ్యలో పాడడానికి దేవుడు నాకు అవకాశం ఇచ్చారు. కాబట్టి హృదయపూర్వకంగా పూర్ణ మనసుతో ఆయన ఆరాధన చేయించుండగా ఆయన యొక్క అద్భుత కార్యాన్ని ఒకసారి అందరం కూడా చూద్దాం. అప్పుడు ఎలీషా చుట్టూ ఏమున్నాయి? అగ్ని గుర్రములు, రౌతులు, పర్వతములు ఉన్నట్లుగా ఈ ప్రదేశం చుట్టూ కూడా ఉన్నాయి. కానీ మనం గ్రహించలేని స్థితిలో ఉన్నామేమో. ఒకసారి మన యొక్క ఆత్మీయ నేత్రములు తెరిచి ఇక్కడ మండుచున్న అగ్ని యొక్క
స్వరూపమైన పరిశుద్ధాత్మ దేవుణ్ణి పూర్ణ మనసుతో ఆరాధించేద్దాం. ఎవ్వరు మౌనంగా ఉండవద్దు, ఎవ్వరు కూడా వేరే ఆలోచనతో ఉండవద్దు. ఒకటే ఆలోచన, ప్రభువా మీరు మాతో మాట్లాడండి, వాక్యం ద్వారా మాట్లాడండి, అదేవిధంగా ఆత్మతో మమ్మల్ని అభిషేకించండి, మమ్మల్ని ఇంకా ఈ యొక్క ఆత్మీయ స్థితిలో బలపరచండి అంటూ ఆ యొక్క ఉద్దేశంతోనే మనం ఈ పాట పాడుతూ ఆరాధన చేసుకుందాం. అగ్ని మండించు నాలో, అగ్ని మండించు, అగ్ని మండించు నాలో, అగ్ని మండించు, పరిశుద్ధాత్ముడా నాలో అగ్ని మండించు, నాలో అగ్ని మండించు, అందరం చప్పట్లు కొడుతూ పరిశుద్ధాత్ముడా నాలో అగ్ని మండించు, నాలో అగ్ని మండించు, అగ్ని మండించు నాలో, అగ్ని మండించు, అగ్ని మండించు నాలో, అగ్ని మండించు, పరిశుద్ధాత్ముడా నాలో అగ్ని మండించు, నాలో అగ్ని మండించు, పరిశుద్ధాత్ముడా నాలో అగ్ని మండించు, నాలో అగ్ని మండించు. అగ్ని మండుచుండెనే పొద కాలిపోలేదుగా, అగ్ని మండుచుండెనే పొద కాలిపోలేదుగా, అగ్నిలో నుండే నీవు మోషేను దర్శించినావే, అగ్నిలో నుండే నీవు మోషేను దర్శించినావే. అగ్ని మండించు నాలో, అగ్ని మండించు, అగ్ని మండించు నాలో, అగ్ని మండించు, పరిశుద్ధాత్ముడా నాలో అగ్ని మండించు, నాలో అగ్ని మండించు, పరిశుద్ధాత్ముడా నాలో అగ్ని మండించు, నాలో అగ్ని మండించు. అగ్ని కాల్చివేసే సిద్ధం చేసిన అర్పణను, అగ్ని కాల్చి, అందరూ చప్పట్లు కొడుతూ గట్టిగా, సిద్ధం చేసిన అర్పణను అగ్ని ద్వారానే నీవు గిద్యోని ధైర్యపరచితివే, అగ్ని ద్వారానే నీవు గిద్యోని ధైర్యపరచితివే. అగ్ని మండించు నాలో, అగ్ని మండించు, అగ్ని మండించు నాలో, అగ్ని మండించు, పరిశుద్ధాత్ముడా నాలో అగ్ని మండించు, నాలో అగ్ని మండించు, పరిశుద్ధాత్ముడా నాలో అగ్ని మండించు, నాలో అగ్ని మండించు. అగ్ని కానరానందునా వారు సిగ్గుపడిపోయిరే, అగ్ని కానరానందునా వారు సిగ్గుపడిపోయిరే. నీ అగ్ని దిగిరాగా నీవు ఏలియాను గణపరచినావే, నీ అగ్ని దిగిరాగా నీవు ఏలియాను గణపరచినావే. అగ్ని మండించు నాలో, అగ్ని మండించు, అగ్ని మండించు నాలో, అగ్ని మండించు, పరిశుద్ధాత్ముడా నాలో అగ్ని మండించు, నాలో అగ్ని మండించు, పరిశుద్ధాత్ముడా నాలో అగ్ని మండించు, నాలో అగ్ని మండించు. ప్రాణం ఆత్మ శరీరమే నీకే అర్పించుచున్నానయ్యా, ప్రాణం ఆత్మ శరీరము, ప్రాణాత్మ శరీరాన్ని దేవునికి అర్పించుచున్నానయ్యా. నీ ఆత్మవరములతో నన్ను
వరములతో నన్ను అలంకరించుమయ్యా. అగ్ని మండించు నాలో అగ్ని మండించు, అగ్ని మండించు నాలో అగ్ని మండించు, పరిశుద్ధాత్ముడా నాలో అగ్ని మండించు, నాలో అగ్ని మండించు, పరిశుద్ధాత్ముడా నాలో అగ్ని మండించు, నాలో అగ్ని మండించు, పరిశుద్ధాత్ముడా నాలో అగ్ని మండించు, నాలో అగ్ని మండించు. అగ్ని మండుచుండే పోదా కాలిపోలేదుగా, అగ్ని మండుచుండే పోదా కాలిపోలేదుగా. అగ్నిలో నుండే నీవు మోషేను దర్శించినావే, అగ్నిలో నుండే నీవు మోషేను దర్శించినావే. అగ్ని మండించు నాలో అగ్ని మండించు, అగ్ని మండించు నాలో అగ్ని మండించు, పరిశుద్ధాత్ముడా నాలో అగ్ని మండించు, 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 నాలో అగ్ని మండించు, అగ్ని మండించు నాలో అగ్ని మండించు, అగ్ని మండించు నాలో అగ్ని మండించు, పరిశుద్ధాత్ముడా నాలో అగ్ని మండించు, 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 నాలో అగ్ని మండించు, అగ్ని మండించు 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 నాలో అగ్ని మండించు, పరిశుద్ధాత్ముడా నాలో అగ్ని మండించు, 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 నాలో అగ్ని మండించు, అగ్ని మండించు నాలో అగ్ని మండించు, అగ్ని మండించు నాలో అగ్ని మండించు, అగ్ని మండించు నాలో అగ్ని మండించు. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఆ రోజు దావీదు కుమారుడా నన్ను దాటిపోవద్దు అని ఆ గుడ్డివాడి కేక వేసినట్లుగా ఈరోజు ఈ మీటింగ్ ప్రదేశంలో ఉన్న వారు ఎవరైతే యేసు మమ్మల్ని దాటిపోవద్దు అని అన్నారో వారి ప్రతి ఒక్క అవసరత కూడా తీర్చబడుచున్నదని నేను నమ్ముచున్నాను. ఎవరైతే నమ్ముచున్నారో వారందరూ కూడా
స్వరమెత్తి దావీదు కుమారుడా యేసు నన్ను దాటిపోవద్దు అని చెప్పండి. దావీదు కుమారుడా యేసు నన్ను దాటిపోవద్దు. రోగులెల్లా కూడా నన్ను స్వస్థపరచు అని చెప్పండి. దావీదు కుమారుడా యేసు నన్ను దాటిపోవద్దు ప్రభువా. దావీదు కుమారుడా మము దాటిపోకయ్యా, నజరేతువాడా మము విడచిపోకయ్యా. దావీదు కుమారుడా నన్ను దాటిపోకయ్యా, నజరేతువాడా నన్ను విడచిపోకయ్యా. నీవు తప్ప నాకీ లోకంలో ఎవరున్నారయ్యా, నీవు తప్ప నాకీ లోకంలో యేసు నీవే మాకు ఆధారం ప్రభువా. ఎవరున్నారయ్యా నన్ను దాటిపోకయ్యా, నజరేతువాడా నన్ను విడచిపోకయ్యా. దావీదు కుమారుడా నన్ను ఇష్టమైతే ఈ రాత్రి రోగులెల్లా స్వస్థపరచు ప్రభువా. విడుదలనివ్వు ప్రభువా. పశ్చాత్తాపం కలిగిన ఆత్మని ఇక్కడ రగిలించండి ప్రభువా. ప్రభువా పశ్చాత్తాపం కలిగిన ఆత్మని మా మధ్యలో ఉంచండి ప్రభువా. కుంటితనములో ఉన్నాము ప్రభువా. తండ్రి మమ్మల్ని బలపరచు ప్రభువా. నాయన ఆత్మీయంగా బలపరచండి తండ్రి, స్థిరపరచండి ప్రభువా. నీ దాసుని ముఖాంతరం నుండి మీరు మాట్లాడండి నాయన. ఈ రాత్రి నీవు మాట్లాడితే మేము బ్రతుకుతాం. నీవు ఈ రాత్రి నువ్వు మాట్లాడితే నాయన మా కుటుంబాలలో శాంతి కలుగుతుంది ప్రభువా. నువ్వు మాట్లాడితే మా కుటుంబాలలో సమాధానము కలుగుతుంది ప్రభువా. మాట్లాడు మాట్లాడు నాతో మాట్లాడు, మాట్లాడే దేవుడా నాతో మాట్లాడు. మాట్లాడు మాట్లాడు నాతో మాట్లాడు, మాట్లాడే దేవుడా నాతో మాట్లాడు. మాట్లాడు ప్రభువా ఒక్కసారి నాతో మాట్లాడు, యేసు ఇంకొక్కసారి నాతో మాట్లాడు ప్రభువా ఒక్కసారి నాతో మాట్లాడు, యేసు ఇంకొక్కసారి. బాధలో ఉన్నాను మాట్లాడవా, బలహీనమయ్యాము మాట్లాడవా. బాధలో ఉన్నాను మాట్లాడవా, బలహీనమయ్యాము మాట్లాడవా. మాట్లాడు మాట్లాడు నాతో మాట్లాడు, మాట్లాడే దేవుడా నాతో మాట్లాడుదామా. మాట్లాడు మాట్లాడు నాతో మాట్లాడు, మాట్లాడే దేవుడా నాతో మాట్లాడు. నాతో మాట్లాడు ప్రభువా ఒక్కసారి నాతో మాట్లాడు, యేసు ఇంకొక్కసారి నాతో మాట్లాడు ప్రభువా ఒక్కసారి నాతో మాట్లాడు, యేసు ఇంకొక్కసారి. బాధలో ఉన్నాము మాట్లాడవా, బలహీనమయ్యాను మాట్లాడవా. బాధలో ఉన్నాను మాట్లాడవా, బలహీనమయ్యాను మాట్లాడవా. మాట్లాడు మాట్లాడు నాతో మాట్లాడు, నోరు తెరిచి నాతో మాట్లాడు ప్రభువా. నీవు మాట్లాడితే నేను బ్రతుకుతా, నీవు మాట్లాడితే నాకు స్వస్థత కలుగుతుంది ప్రభువా. నీవు మాట్లాడితే నా కుటుంబంలో సమాధానం కలుగుతుంది దేవుడా. నాతో మాట్లాడు మాట్లాడు మాట్లాడు.
మంచిది. ప్రభువు నందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని మహాకృపను బట్టి రెండవ దిన ఉపవాస ప్రార్థన పండుగను ప్రియమైన దేవుని బిడ్డలారా ఆర్భాటముతో ప్రారంభించి ఇప్పటి వరకు జరిగించటానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేసిన విధానముల కొరకు మన రెండు చేతులెత్తి దేవునికి కృతజ్ఞతాస్తుతి చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది ప్రియులారా, మరి ఇప్పుడు శ్రేష్టమైనటువంటి సమయం. ఇప్పటి వరకు దేవుని నామమును పాటల ద్వారా మహింపరిచి ఉన్నాం. అభిషిక్తులైన దైవ సేవకులు మన మధ్యలో ఉన్నారు. వాక్యములో అపారమైన అనుభవం కలిగినటువంటి దైవ సేవకులు, ఆత్మీయులు మన మధ్యలో ఉండటం మనకెంతో ఆశీర్వాదకరం. వారిప్పుడు దైవ వర్తమానము అందించటానికి వస్తూ ఉండగా అందరము చప్పట్లు కొట్టి దేవుని నామమును మహింపరుద్దాం. కమాన్ క్లాప్స్. దేవుని వాక్యాన్ని చదువుకుందాం. మత్తయి సువార్త 7వ అధ్యాయము. మత్తయి సువార్త 7వ అధ్యాయము 7-8 వచనాలు. అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును, వెదుకు ప్రతివాడును పొందును, వెదుకువానికి అడుగు ప్రతివాడును పొందును, వెదుకువానికి దొరుకును, తట్టివానికి తీయబడును. చాలు, చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ స్వరూపుడా, మా పరలోకపు తండ్రి యేసుక్రీస్తు ప్రభువా, మీ మహాప్రేమకై, మీ కృపకై, దయకై మీకు వందనాలు, స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, అద్భుత కార్యాలు చేసే దేవుడా మీ స్తోత్రాలు. సర్వంతర్యామి, సర్వ సృష్టికర్త మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ రాత్రి ప్రభువా, ఈ 3 దినాలు ప్రభు నైనా నిన్న, ఈరోజు, రేపు అర్జవానిగూడెంలో చేసే సంఘాన్ని, సంఘ కుటుంబాలను మీరు ప్రేమించి, ఈ గ్రామాన్ని ప్రేమించి ప్రభువా, ఉపవాస ప్రార్థన కుడికలు ఏర్పాటు చేసుకోవడానికి మీరు కృప చూపించినందుకు మీ స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. నిన్నటి రోజున ఘనంగా జరిపించుకున్నారు. 2వ రోజు ఇంతవరకు పాటల్లో, ఆరాధనలో మీరు తోడయిండి నడిపించిన విధానాన్ని బట్టి మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాము ప్రభువా. నాయన, మరి ఈరోజు, రేపు కూడా మీ నామానికి మహిమార్థంగా జరుగుటకు సహాయం చేయండి. మంచి వాతావరణం కూడా అనుకూలపరిచారు ప్రభు, మీ స్తోత్రాలు. అనేక మంది బిడ్డలను మీ సన్నిధి తీసుకుని వచ్చినందుకు మీ స్తోత్రాలు ప్రభువా. ఈ రాత్రి కొద్దిసేపు మీ మాటలు మేము ధ్యానిస్తుండగా మీ మాటల ద్వారా నాతో, మాతో, అందరితో కూడా మీరు మాట్లాడమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఎవరు అనాలోచన కానీ, నిద్రమత్తు కానీ లేకుండా చేయండి. అలరాత్మను లయపరచండి, ఏకాగ్రతను దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. నీ మాటలు విత్తుచున్న నన్ను మీ సిలువు చాటున మరుగుపరిచి, నా నోటి మాటలు నా హృదయ ధ్యానము ప్రభువా మీ చిత్తానికి అంగీకారకృతంగా ఉన్నట్లుగా చేయమని మీ సహాయం కొరకు ప్రార్థిస్తూ, మా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామం పేరిట మిక్కిలి వినయముగా ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియ దేవుని యొక్క సంగమా, దేవుని యొక్క బిడలారా, మరి దేవుడిచ్చిన మరి సంతోషకరమైన, ఈ శుభకరమైన మంచి సమయాన్ని బట్టి మొట్టమొదటిగా దేవాది దేవునికి వందనాలు, కృతజ్ఞతా స్తోత్రాలు తెలియజేసుకుంటున్నాను. మరి మన సంఘము, సంఘ కాపరి, సంఘ పెద్దలు, సంఘస్థులందరూ కలిసి నిన్న, ఈరోజు, రేపు ఈ ఉపవాస పండుగలు, ఈ ప్రార్థన కుడికలు ఏర్పాటు చేసుకునే విధానాన్ని బట్టి ఏర్పాటు చేసుకుని దేవుని సేవకులుగా మరి మమ్మల్ని ఆహ్వానించినందుకు గాను స్థానిక సంఘ కాపరి గారు సామ్యూల్ మాస్టర్ గారికి వందనాలు తెలియజేస్తున్నాను. అదే రీతిగా మరి సంఘ పెద్దలకు వందనాలు తెలియజేస్తున్నాను, ప్రతి ఒక్కరికి. అలాగే సంఘస్థులైనటువంటి మీ అందరికీ, స్త్రీలు, పురుషులు, వృద్ధులు, యౌవనస్తులు, బాలురు, బాలికలకు అందరికీ హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అందరికీ వందనాలు. అలాగే వివిధ సంఘాల నుంచి మరి అర్జవానిగూడెం సిఎస్ఏ సంఘమే కాకుండా మరి వివిధ సంఘాల నుంచి వచ్చినటువంటి విశ్వాసులైనటువంటి బిడ్డలు మరి ఇక్కడ ఉన్నారు. వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అందరికీ వందనాలు. అదే రీతిగా చక్కటి ఆర్కెస్ట్రా, మంచి సౌండ్ సిస్టమ్, చంటి గారి
సౌండ్ సిస్టానికి వారికి, అంటే మరి బండ్లగూడెంలో చర్చి పక్కనే ఉంటాడు ఆయనకి చెప్పబోతూ ఊరుకోడే, అందుకని చంటి గారు సౌండ్ సిస్టానికి, తర్వాత కూడి వచ్చినటువంటి అందరికీ కూడా దేవుని నామం పేరిట కృతజ్ఞతలు తెలియజేసుకున్నాం. దేవుని స్తోత్రం చెబుదాం. దేవుని స్తోత్రం. ప్రియులారా, మరి దేవుని కృప, దేవుడు మంచి వాతావరణాన్ని ఇచ్చాడు. మీ గురించే వర్షాలు రావట్లేదు అనుకుంటా, రేపు అయితే కానీ వర్షాలు వచ్చేటట్లేదు. మంచి ఎండ పగలు, వేసవకాలం లాగా ఓపెన్ మీటింగ్స్ పెట్టుకోవడానికి దేవుడు కృప చూపించాడు. అయితే ప్రియులారా, మంచు కూడా పడుతుంది. మాకైతే పైన రేకు ఉంది, మీకైతే ముసుకుంది. ముసుగు కూడా తడిసిపోద్ది బయట, ఎందుకంటే నేను రోజు ఉపవాస ప్రార్థనలకు వెళ్తున్నాం. బండి బయట ఎడుతుంటే బండి సీట్ తడిసిపోతుంది మేము బయటకు వచ్చేటప్పటికి. కాబట్టి మంచు బాగుపడుతుంది. దేవుని కృపను బట్టి మన సంఘాల్లో అన్ని ప్రాంతాలలో, మరి ఏటి పవర్లో ఉన్న 4 సంఘాల్లో, కమలపూడి ప్యారిష్లో ఉన్నటువంటి 3 సంఘాల్లో, అలాగే మన బంటిమెల్లి డీనరీ ప్యారిష్లో ఉన్నటువంటి అన్ని సంఘాల్లో కూడా ఆ ఉపవాస ప్రార్థన కూడికలు ఏర్పాటు చేసుకుంటున్నారు. ఆల్రెడీ పెనుమాలగూడెంలో ముగింపబడ్డాయి, రేపటి నుంచి బండ్లగూడెంలో ప్రారంభించబడుతున్నాయి. మీరు నిన్న ప్రారంభించుకున్నారు, రేపు ముగిస్తారు. వచ్చే వారంలో మళ్ళా క్రిస్టియన్ పేట మన సిఎస్ఎస్ సంఘంలో కూడా ఉన్నాయి. ఇప్పుడు విబిఎస్ క్లాసెస్ చిన్నపిల్లలకి నిన్న, ఈరోజు, రేపు, ఎల్లుండు చిన్నపిల్లల కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. అలాగే బంటిమిల్లో కూడా ఆల్ నైట్ ప్రేయర్స్ అని, ఉపవాస ప్రార్థన కుడికులు ఇవన్నీ కూడా మరి ఏర్పాటు చేస్తూ ఉన్నాం. దేవుని కృపను బట్టి దేవుని రాకడ దినాలలో ఉన్నటువంటి కాలములో మన సిఎస్ఎస్ సంఘాలలో ఉద్యముగా ప్రార్థన కుడికలన్నీ జరుగుతూ ఆధ్యాత్మికంగా మనం బలపడడానికి దేవుడు మనకి కృప చూపిస్తూ ఉన్నాడు. సంఘాలు, నేను ఇప్పుడు కూడా ఒకటే ప్రార్థన చేస్తాను, సంఘములు ఆధ్యాత్మికంగా బలపడాలి, ఆర్థికంగా బలపడాలి. సంఘములో ఉన్న వాళ్ళందరూ కూడా ఆరోగ్యవంతులుగా ఉండాలి. దేవుని స్తోత్రం చెబుదాం. ఎందుకంటే ఆరోగ్యం కూడా చాలా ముఖ్యం. ఆరోగ్యం ఉంటేనే వచ్చి కూర్చోగలుగుతారు కదండి. ఆర్థికంగా, ఆధ్యాత్మికంగా ఆరోగ్యంగా ఉండాలని ప్రతి నిత్యము కూడా మరి సంఘాలన్నిటి కొరకు మేము ప్రార్థన చేస్తూ ఉంటాం. ఇతర సంఘాల కొరకు కూడా ప్రార్థన చేస్తాం. మనము ఈ లోకంలో ఉండగానే సంఘాల పేర్లు కానీ, రేపొద్దున పరలోకానికి వెళ్ళిన తర్వాత సంఘాలు లేవు. అక్కడ యేసు ప్రభు వారు దేవుని దూతలు పరలోక గవిని దగ్గర ఉన్నప్పుడు మీరు ఏ సంఘం నుంచి వచ్చారు అని అడగరు. అక్కడ మీరు ఏ సంఘం నుంచి వచ్చారు అని అడగరు. అక్కడ ఒకటే రికగ్నిషన్ అనమాట. అదేమిటంటే మీరు మారు మనసు పొందారా లేదా, రక్షించబడ్డారా లేదా, బాప్తిసం తీసుకున్నారా లేదా. యేసుప్రభు వారు ఏమని చెప్పారు? ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలం జన్మించితేనే కానీ పరలోక రాజ్యంలో ప్రవేశం. సంఘాలన్నీ ఇక్కడ మనం పెట్టుకున్నాయి, మనం ఏర్పాటు చేసుకున్నాయి. అంటే చాలామంది మా సంఘంలో భక్తి గల వాళ్ళు ఉంటారని అనుకుంటారు. ఎవరికి వాళ్ళే మా సంఘం గొప్ప అంటే మా సంఘం గొప్ప అంటారు. ప్రతి సంఘంలో కూడా ఇప్పుడు స్కూల్లో టీచర్స్గా పనిచేసే వాళ్ళకి, అలాగే చదువుకునే వాళ్ళకి అందరికీ తెలుసు. స్కూల్లో ఎట్లా ఉంటారంటే పిల్లలు బాగా చదివే ఫస్ట్ క్లాస్ పిల్లలు ఉంటారు, యావరేజ్గా చదివే పిల్లలు ఉంటారు, అట్లాగే కొంచెం ఫెయిల్ అయిపోయి అటు ఇటు కాకుండా అట్టేసరి మార్కులు వచ్చి చదివే పిల్లలు ఉండరండి కదా. ఈ 3 వర్గాలలో ఉంటారు. ప్రతి సంఘంలో కూడా అంతే. కాకపోతే ఎవరికాళ్ళు ఏం చెప్పుకుంటారంటే మా సంఘంలో అందరూ ఫస్ట్ క్లాస్ అయ్యండి అని చెప్పుకుంటారు అంతే. అలాగే ఏం ఉండరు. మేము కూడా చదువుకున్నాం, టీచర్స్గా పనిచేసాం, మీలో కూడా చాలామంది చదువుకున్నారు, మీరు కూడా టీచర్స్గా పనిచేసిన వాళ్ళు ఉన్నారు, మీ పిల్లలు చదువుకుంటున్నారు కాబట్టి అలాగుంటారు. కాబట్టి ఎవరి సంఘం వాళ్ళకి గొప్ప. మన ఇల్లు ఎంత బాగోపోయినా మన ఇల్లే మనకు గొప్ప. దేవుని స్తోత్రం చెబుదాం కదా. శుభ్రంగా లేకపోయినా తొడవపోయినా కానీ మన ఇల్లు అంటే అంత. అందుకని ఏ ఊరు వెళ్ళినా పరిగెత్తుకుని సాయంకాలానికి ఎక్కడికి వచ్చేస్తామంటే మన ఇంటికి వచ్చేస్తాం. మన ఇంట్లోనే నిద్రపడద్దు, మనకి బయట నిద్రపడదు. ఉన్న 2 రోజులు ఒక పూట ఉండి పరిగెత్తుకు వచ్చేస్తాను అనమాట. అట్లాగే మన సంఘము ఎవరి సంఘం వాళ్ళకి. కాబట్టి ఎప్పుడు కూడా సంఘభేదం అనేది ఉండదు. మాకు కూడా సంఘభేదం అనేది ఏమి లేదు. మేము అన్ని సంఘాలకు కూడా వెళ్ళి ఏ సంఘంలో అయినా సరే ఆధ్యాత్మిక బలపడడానికి ప్రోత్సహిస్తూ ఉంటాం. దేవుని స్తోత్రం చెబుదాం. దేవుని స్తోత్రం. కాబట్టి దేవునికి బిడ్డలారా, రాత్రి నాకు ఇచ్చిన సమయంలో క్లుప్తంగానే దేవుని యొక్క వాక్యాన్ని నేను ముగిస్తాను. మరి మీకు తెలుసు నేను సమయానికి ముగిస్తాను. నాకు 8:30 అన్నారు కానీ 6 గంటలు లేట్కి ఇచ్చారు కాబట్టి 6 గంటలు లేట్గానే ముగిస్తాం. మరి 8:30 కంటే 9:30కి ముగిస్తానని చెప్పాను మాస్టర్కి. ఆయన నాకు 9ంటికి ఇచ్చారు కాబట్టి మరి నా టైము ప్రకారమే నేను ముగించడం జరుగుతుంది. దేవుని స్తోత్రం చెబుదాం. దేవుని స్తోత్రం. కాబట్టి మీరు కూడా ఓపిక వినాలి. మాస్టర్ చెప్తూ ఏమన్నారంటే 6 గంటలకు మొదలు పెట్టాను అన్నారు. ఎన్ని గంటలకండి? నేను కూడా తుమ్ముడు వచ్చి గంట అయింది, గంట నుంచి పాటలు పడుతున్నారు. నేను క్రిస్టియన్ పేటలో అక్కడక్కడ ఆగుతూ వచ్చాను అనమాట. అప్పటి నుంచి వింటాను. ఇదంతా గ్రౌండ్ నిండిపోయింది అనుకున్నాను. మేము వచ్చాక సగం మంది వచ్చారు దేవుని కృపను బట్టి.
కాబట్టి 6 గంటల నుంచి కూర్చున్న వాళ్ళు చాలామంది ఉంటారు. కాబట్టి వాళ్ళు కూర్చుని అలసిపోతారు. అలసిపోయిన వాళ్ళు ఏమనుకుంటారంటే త్వరగా ముగిస్తే బాగుండు అనుకుంటారు. ఇంకా అలసిపోయిన వాళ్ళు ఏమనుకుంటారంటే ఒకసారి ఒక సేవకులు ఇలాగే విజయవాడ అలాంటి దూర ప్రాంతం నుంచి అడవిడిగా వచ్చారంట సేవకులు. ఒక పాస్టర్ గారు దేవుని యొక్క వాక్యానికి వచ్చేటప్పటికి పాటలు పాడి ఉన్నారంట. వాళ్ళు ఉంటే పాస్టర్ గారు వచ్చేటప్పటికి వారికి వాక్యం ఇచ్చారు. రాగానే ఇచ్చిన తర్వాత, అమ్మా నేను పడతా లేతో వచ్చాను, ఒక్క రోడ్డు కూడా బాగోలేదు, గోతులు, కాబట్టి అలసిపోయానమ్మా, నేను నుంచుని చెప్పలేను, కాళ్ళు మోకాళ్ళు నొప్పులుగా ఉన్నాయి, కూర్చుని చెప్తానన్న. వీళ్ళు అన్నారంటే కూర్చున్న వాళ్ళు, అయ్యా మేము కూడా 6 గంటల నుంచి పాడి ఉన్నాము, మీరు కూర్చుని చెప్పండి, మేము పడుకుని వింటామన్నారంట. కాబట్టి మీలో అలాగా పడుకుని వింటామన్న వాళ్ళందరూ, నిద్రపోతే వింటామన్న వాళ్ళందరూ దేవుని స్తోత్రం చెబుదాం. దేవుని స్తోత్రం. అమ్మో చాలా ఎలర్ట్గా ఉన్నారు, మీరు అందరూ చాలా మెలుగుగా ఉన్నారు. లేదయ్య గారు మేము వింటాము, మెలుగుగానే ఉన్నామన్న వాళ్ళందరూ కూడా దేవుని స్తోత్రం చెబుదాం. దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం. అబ్బా మీ ఆశ చూస్తూ ఉంటే ఎంతసేపు అయినా చెప్పినా వినేటట్టుగా ఉన్నారు. అయితే దేవుని యొక్క బిడ్డలారు, క్లుప్తంగానే మనం ప్రార్థన గురించి కొన్ని మాటలు మనం చెప్పుకుంటూ వెళ్దాం. ప్రియులారా, ప్రార్థన అంటే దేవునితో మాట్లాడడం. ప్రార్థన అంటే దేవునితో మాట్లాడడం. ఇందాక పాడారు కదా పాట, మాట్లాడు అని. ప్రార్థన అంటే మనం దేవునితో మాట్లాడడం, వాక్యం అంటే దేవుడు మనతో మాట్లాడడం. కాబట్టి ప్రార్థన చాలా అవసరం. ఒక భక్తుడు ఏమంటాడంటే, ప్రార్థన లేని జీవితము శక్తి లేని జీవితం అంటాడు. ప్రేయర్లెస్ లైఫ్ ఈజ్ పవర్లెస్ లైఫ్ అంటాడు. అంటే ప్రార్థన లేకపోతే ఏమీ లేదంటే శక్తి లేనట్టే. అందుకని ప్రకటన గ్రంథం 3వ అధ్యాయములో ఒక మాట రాయబడింది. చూడండి, ప్రకటన గ్రంథము 3వ అధ్యాయములో సంఘాలను గురించి బోధిస్తూ అక్కడ రాయబడినటువంటి మాటను మనం పరిశీలన చేసినట్లయితే, మీరు బ్రతుకుచున్న పేరైతే ఉందా కానీ కదండి, ఏమని రాయబడింది అక్కడ, నీవు బ్రతుకుచున్నావన్న పేరైతే ఉందా కానీ నీవు మృతుడివే అని రాయబడింది. అంటే మృతుడంటే దేవునికి బిడలారా, మృతుడంటే అర్థం ఏమిటండి? నీవు జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది కానీ నీవు మృతుడివే. చాలామంది క్రైస్తవులుగా జీవిస్తున్నారు కానీ ఆధ్యాత్మికంగా చచ్చిపోయి ఉన్నారు. అదేంటండి ఇంత పెద్ద మాట అన్నారు అని అనుకోవచ్చు. మీకు భయం చాలామందికి ఈ చావు అంటే, మరణం అంటే చాలా భయపడతారనమాట. నా మాట కాదు, దేవుని యొక్క వాక్యంలో కదా ఏముంది అక్కడ, నీవు జీవించుచున్నావని పేరు మాత్రం ఉంది కానీ నీవు మృతుడివే. అంటే చాలామంది బ్రతుకుతున్నాం, క్రైస్తవులు అనేటువంటి పేరు ఉంటుంది కానీ ఆధ్యాత్మికంగా చనిపోయిన స్థితిలో ఉంటుంది. కారణం ఏమిటంటే